ఉండలేరు, నిలవలేరు, మనకు ఎదురున్నదని చెప్తున్నా. బైబిల్ గ్రంథాన్ని మనము మనసారా చదవాలి. అందుకే బైబిల్ గ్రంథం గురించి పాట పాడిన పాట నాకు చాలా ఇష్టం. పఠింప శ్రేష్టమైన గ్రంథం బైబిల్. పాడతాం కదా, మరి ప్రతిరోజు బైబిల్ చదువుతాం మనం. నేను చెప్తున్నానండి, నేను నా యవ్వన దశలో దేవునికి ఒక నిబంధన చేసుకున్నా. రోజు 4 గంటల బైబిల్ గ్రంథం. ఎన్ని గంటలు? 4 గంటలు కనీసం బైబిల్ గ్రంథం చదవాలని నిబంధన చేసుకున్నా. ఒక మాట చెప్పి నేను అంశంలోనికి వెళ్తాను. నాకు నిద్ర వస్తే జెండు బామ్ కళ్ళల్లో పెట్టుకుని చదివిన రాత్రులు నేను బ్రతుకు. అబద్ధం చెప్పట్లేదు. రేపు ఏసయ్య దగ్గర సాక్ష్యం ఉంటుంది. ఏం పెట్టుకున్నా కళ్ళల్లో? జెండు బామ్. ఎందుకు మరి? రోగమా? నా దేవుని వాక్యము నా మదిలో నిండా. నిద్ర రావద్దు. ఒకసారి ట్రై చేయండి. నిద్ర వచ్చినప్పుడు ఏం పెట్టుకోవాలి? దయచేసి అలా పెట్టుకోకండి. మీరు కళ్ళకేమన్నా అయితే మళ్ళీ నన్ను ఆడిపోసుకుంటారు. నేనైతే అలా జెండు బామ్ పెట్టుకొని మరి బైబిల్ గ్రంథం చదివాను. అలా గ్రంథాన్ని చదివితే మనకు ఎదురు తిరుగు ఉండదండి. నేను చెప్తున్నా, ఎవ్వరు మన ఎదురు నిలవలేరు. మనుషులు నిలవలేరు, మానవాతీత శక్తులు కూడా నిలవలేరు. మనం ప్రార్థన చేసుకునే అవసరం లేదు. మనం కనబడితే దురాత్మలు పట్టిన వాళ్ళు విలవిలలాడి కింద పడేసి వెళ్ళిపోతారు. నేను చెప్తున్నా, అది మన గొప్పతనం కాదు. దేవుని వాక్యం మన గుండెల్లో మండుచూ ఉండాలి, నిండి ఉండాలి. ఆ బైబిల్ గ్రంథాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథాన్ని చదవాలన్నాను కదా, ఈ చదివేటప్పుడు మనం ఏ ఆశతో చదువుతాం? కొంతమంది బైబిల్ తలాపో పెట్టుకుంటే ఏం రాదు, తలగడగా పెట్టుకుంటే ఏం రాదని నమ్ముతాం. చాలా మటుకు బైబిల్ గ్రంథం మన దగ్గర ఉంటే ఏం రాదు, కలలు రావు, దయ్యం రాదు, రోగం రాదు. ఇది మన విశ్వాసం. వాస్తవమే, అది చిన్న విషయం. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఏ ఆశతో చదవాలంటే, బైబిల్ గ్రంథములో భక్తుల చరితము, భక్తుల చరిత్ర, వారి అడుగు జాడలను దేవుడు మన కొరకు పెట్టాడు. వాళ్ళ అడుగు జాడలు గుర్తుపట్టాలి. ఆ అడుగులలో నిలబడడానికి శక్తిని మనము త్రాగడానికి బైబిల్ చదవాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తేనెతో పోల్చాడు దేవుడు. అవునా? తేనె తాగితే ఎంత బలం అంటే ఏం తీసుకున్నా అంత బలం ఉండదు. అందుకే అంటాడు, అడవి తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరచెదను అన్నాడు. చాలా బలం. ఎముకలకు పటిష్టమైనది తేనె. దృఢంగా ఉంటాయి ఎముకలు. ఆ తేనె లాంటి వాక్యాన్ని మనము పానీయము చేయాలి, త్రాగాలి. ఏం చెప్పాను నేను? బైబిల్ చదివేటప్పుడు ఏ ఆశతో చదవాలి? భక్తుల అడుగు జాడలను గుర్తుపట్టాలి. ఆ అడుగు జాడలో నడుస్తున్నప్పుడు తొలగిపోకుండా శక్తిని సంపాదించుకోవడానికి చదవాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక భక్తుని అడుగు జాడలలో 2 అడుగులు మనం ధ్యానించి మన ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు మహారాజు ఆయన మనస్సులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏముందంటే, నా ప్రార్థన వినాలని గాని, నేను కోరుకున్నది వెంటనే కావాలని గాని, వాడికంటే నాకు మంచి మార్కులు, మంచి ఉద్యోగం రావాలని గాని ఈ ప్రార్థన చేయాలి. ఆయన మనస్సులో ఒక చిత్రం ఉంది. ఏంటి అంటే, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే అన్నాడు. కలగజేస్తావు అన్నావా, కలగజేసిన వాడవు అన్నాడా? అంటే ఇంతకు మునుపు నువ్వు నన్ను ఇరుకులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు విడిపించావు కదా ప్రభువా. ఈ రోజు నేను బ్రతికున్నానంటే, నేను భూమి మీద నివసిస్తున్నానంటే, కంఠంలో ప్రాణం ఉన్నదంటే చాలాసార్లు నన్ను కాపాడావు గనకనే నేను బతికున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు కూడా నా ప్రార్థన విను అంటున్నాను. ఆయన మనసులో ఏముంది?
గత కాలంలో దేవుడు చేసిన మేలులను తలపోస్తూ వర్ణిస్తూ జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి బతిమాలుకుంటూ. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలి? ఇప్పుడున్న పరిస్థితి పోవాలి, వాస్తవమే. ఇప్పుడున్న ఆపద గట్టెక్కాలి, వాస్తవమే. కానీ ఆపద గట్టెక్కాలంటే భక్తులు నడిచిన అడుగు జాడ. చాలాసార్లు నన్ను కాపాడవయ్యా, నా ప్రాణం సొమ్మసిల్లినప్పుడు నిలబెట్టావు, నాకెవరూ లేనప్పుడు ఆదరించావు, 4 మెతుకులు లేనప్పుడు నాకు తిండిని పెట్టావు, నాదుకున్న వారు ఎవరూ లేనప్పుడు ప్రేమను పంచావు, ధైర్యం ఇచ్చావు. ప్రాణం పోతుందేమో అనుకున్నప్పుడు నా ప్రాణాన్ని నిలబెట్టావు ప్రభువా, ఇప్పుడు కూడా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నా. మనం ప్రార్థన చేసినప్పుడు అలా ప్రార్థన చేస్తే దేవుడు దాటిపోడని చెప్తున్నాడు. ఏమని చేయాలా? గత కాలములో దేవుడు మనకు చేసిన మేలులు, ఉపకారాలు, సహాయాలు తలపోయాలి, ఆయనకే చెప్పాలి. మీరు అనొచ్చు, అన్న దేవునికి ఏమైనా మతి మార్పా? అయ్యగారు దేవునికి ఏమైనా మతి మార్పా? ఆయన తెలియదా? తెలుసు, కానీ నీవు ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకున్నావో దాన్ని బట్టి దేవుడు పని చేస్తాడు. మనకెవరైనా మేలు చేశారనుకో, అన్న నిజంగా నువ్వు చేయబట్టి ఈరోజు నేను బతికున్నాను 10 సార్లు అన్నావు అనుకో, నేను మర్చిపోతాడా మనిషి? మర్చిపోతాడండి? లేదా సహాయం చేసినప్పుడు ఏదో మొహమాటానికి థ్యాంక్ యూ అన్నగారు, కృతజ్ఞతలు అక్కగారు అని చెప్పి ముఖం చాటేసి వెళ్ళిపోయాను. రేపు నీకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, వాళ్ళు ఆదుకుంటారండి? ఆదుకుంటారా? అలాగే దేవుడు కూడా మనము ఆయన చేసిన మేలులను ఆయనకే చెప్పాలి, తలపోయాలి, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇంకొకటి కూడా ఆయన మనస్సులో ఉంది, ఏంటంటే ఇరుకులో నీవు నాకు విశాలత కలగజేసిన వాడవే అంటున్నప్పుడు ఆయనకు ఒక వాగ్దానము మనస్సులో ఉంది. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం ఎవరైనా బిగ్గరగా చదవండి దయచేసి. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చాలండి. ఐగుప్తులో నుండి విడిపించి ఆయన విశాలమైన ప్రాంతానికి, విశాలమైన దేశానికి, విశాలమైన అనుభవంలోనికి నడిపించడానికే దిగి వచ్చాడు. అది దేవుని ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం, స్థిరమైన వాగ్దానం, ఏదో తాత్కాలికమైన వాగ్దానం కాదు. నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటే అది మనకి ఎప్పటికి శాశ్వతమైందా? జబ్బు వచ్చినప్పుడు తాత్కాలికమైందా? మనకి ఎప్పటికి జబ్బు ఉండాలని దేవుని కోరికనా? కాదు కదండి. మనం సంపూర్ణ ఆరోగ్యవంతులమై ఉండాలనేదే దేవుని వాంఛ. మరి నేను నిన్ను స్వస్థపరుస్తాను అనేది తాత్కాలికమైన ఉపశమనము నిమిత్తము దేవుడిచ్చింది వాగ్దానం. కానీ విశాలమైన దేశమునకు నేను నిన్ను నడిపిస్తాను, విశాలమైన స్థలములో నేను నిన్ను నివసింపజేస్తాను, విశాలమైన పరిచర్యను నేను నీకు ఇస్తాను అనేది శాశ్వతమైన వాగ్దానం. ఆ వాగ్దాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు విశాలమైన స్థలానికి నడిపిస్తానన్నావు కదా, అది శాశ్వత వాగ్దానము కదా, నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. మనం ఎప్పుడైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషంగా ఉన్నా, బాధలో మన బరువెక్కిన హృదయముతో ఉన్నా
ప్రార్థన, ఈ రెండు అంశాలు మన మనస్సులో ఉంచుకొని ప్రార్థన చేయాలి. దేవుడు ఆ ప్రార్థనను దాటిపోడు. ఏమని చేయాలి? మనను గూర్చిన వాగ్దానం మర్చిపోవద్దు. రెండవది, దేవుడు చేసిన మేలులు ఉపకారములను ఏమాత్రం మనము మర్చిపోవద్దు. 10 నిమిషాలను మోకరించిన, గంటల తరబడి మోకరిల్లిన ఈ రెండు అంశాలను దాటి నువ్వు ప్రార్థనా గదిలో నుండి లేవద్దు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన గదిలోనే ఉంటాడని నేను చెప్తున్నా. నేను రుచి చూసి చెప్తున్నా. అసలు దేవుడు లేవనివ్వడు తెలుసా. ఆ అనుభవం రుచి చూస్తే అసలు మనుషులు, కుటుంబము, సంబంధాలు, అసలు మనుషులతో ఎక్కువగా మాట్లాడాలనిపించదు. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా, గంటల తరబడి మనుషులతో మాట్లాడితే నాకు చికాకు వస్తుంది. జోగి రాసుకుంటే ఏం రాస్తుంది? నువ్వు నేను భక్తిహీనులం, బలహీనులం, మట్టి పురుగులం. నువ్వు నేను రాసుకుంటే మొత్తం అదే దేవునితో తలబడి నీవు రాయగలిగితే మహిమ నీలోనికి దిగొస్తుంది. హల్లెలూయా. మహిమ కలిగిన దేవునితో నీవు గడపగలగాలి. ఈ రెండు విషయాలు మనస్సులో పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు నడిపించి నేను ముగిస్తాను. దావీదు భక్తుడు ఇరుకులో ఉన్నాడు. ఇరుకులో ఉన్నాను, నన్ను విశాలమైన స్థలమునకు నడిపించుమన్నా. నేను అంటున్నాను, దావీదు భక్తుడు దేవునికి అతి ప్రియమైన వాడా కాదా? చాలా ప్రియమైన వాడు. దావీదు కొరకు దేవుడు ఏమైనా చేస్తాడు, అంత మనసుని చేస్తాడు కూడా. అయితే అసలు ఇరుకున పడకుండా ఎందుకు కాపాడలేదని నా ప్రశ్న. భక్తుడు ఇరుకున పడ్డాక విశాల స్థానంలోనికి నడిపించడం ఏంటండి? ఒక్కసారి కాదు, మళ్ళా ఒక మారు కాదు కదా, చాలా మార్లు భక్తుడు ఎందుకు ఇరుకున పడనిచ్చాడు? ఇరుకున పడ్డానికి ప్రార్థన చేసినాక విశాల స్థలంలో ఎందుకు తీసుకుపోయాడు? ఈ ప్రశ్న ముడివిప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. దేవుడు ఇరుకున పడనివ్వడమే కాదు, అసలు దేవుడు ఇరికిస్తాడని చెప్తున్నా నేను. అర్థమైందన్నమాట. దేవుడు ఏం చేస్తాడండి? చదువెత్తే ఉన్నమతి పోయినట్టు సండిపాలనకు దేవుడు విడిపిస్తాడా, ఇరికిస్తాడా? సెపరేట్. విడిపిస్తాడా, ఇరికిస్తాడా? ఇరికిస్తాడా? దేవుడు ఇరికిస్తాడు అని చెప్తున్నా. ఎన్నో ఆధారాలు చూపిస్తా నేను, కానీ మెట్టుకు ఒక ఆధారం చూపిస్తా. నిర్గమాకాండము 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం చదవండి ఎవరైనా. 17, 18. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదరేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గము నడిపించెను. హల్లెలూయా. ఇది చూడండి, వాస్తవానికి కనాను దేశానికి వేరొక దారి ఉన్నది. తొందరగా వెళ్ళొచ్చు, షార్ట్ కట్ లో వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే షార్ట్ కట్ లో తీసుకెళ్లొద్దని ఎర్ర సముద్రం మీదిగా తీసుకెళ్దామని ఎర్ర సముద్రం మీదికి, ఎర్ర సముద్రం ఎదురుపడేటట్టు తీసుకెళ్లాడు. ఓకేనా? తీసుకెళ్లిన తర్వాత దేవుడు ఏం చేశాడు చూడండి. మళ్ళీ 14వ అధ్యాయము 3వ వచనం. ఫరో 14వ అధ్యాయం రైట్. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకోను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. చూడండి, ఇశ్రాయేలీయులనేమో తిన్నని మార్గమున పంపించకుండా ఎర్ర సముద్రం ఎదురొస్తుందని తెలిసి కూడా ఈ దారి గుండా ఒమ్మన్నాడు. సరే, వెళ్ళిన తర్వాత వెనక నుండి ఎవరిని బలవంతం చేశాడట?
ఫరో హృదయాన్ని కఠినం చేసింది దేవుడే, అతన్ని పంపించింది దేవుడే, వారిని తరిమేటట్టు చేసింది కూడా దేవుడే. దున్నపోతుల మధ్య దూడ చచ్చేన ఒక సామెత. ఇప్పుడు దేవుడు పొమ్మంగాడు వెనక నుండి ఫరోను పంపించాడు. ఇరికించింది ఎవరండి? అమ్మా యేసును ఇరికిస్తాడా? ఇరికిస్తాడు. ఎందుకు ఇరికిస్తాడో చెప్తా. దేవుని జ్ఞాన బాహుల్యమును కొంత మేరకు పరిచయం చేస్తాను. ఇరికించడానికి, ఇబ్బంది కలిగించడానికి కాదు. చాలా సందర్భాల్లో మానవ మేధస్సు మనం ఏం చేస్తామంటే ఇద్దరి మధ్యలో సమాధానం కొరకు పోయి స్కిప్ అవుతాం. మనం అక్క జర అయితే నేను ఇరుకుతుండే సార్ ఇద్దరి మధ్య నేను ఎంత ఘోరంగా తప్పించుకున్నా తెలుసా. మనం దీన్ని ఏమని పేరు పెడతాం? చెప్పలేండి, తెలివి. అవునా? ఇద్దరి మధ్యలో ఇరుక్కుపడకుండా బయటికి రావడం తెలివి అంటాం కదా. చాలా సందర్భాలలో దేవుని మేలులను, దేవుని దీవెన దారిని చూడకుండా బయటికి వస్తున్నాం మనం. దానికి పెట్టిన పేరు ఏంటంటే తెలివి. అసలు దేవుడు ఎందుకు ఇరికిస్తాడో నేను ముందుకు చెప్పి ముగిస్తాను. నా జీవితంలోనైతే ఏ పని కూడా దేవుడు ఇరికింపకుండా చేయలేదు. నన్ను ఇరికించే సేవకు పిలిచింది. చావు బతుకుల మధ్యలో నుండి బయటికి వచ్చి సేవ చేస్తున్నాను. అసలు ఈ పాటికి నేను చచ్చిపోవాలి. చాలా సార్లు నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. అర్థమైందండి? ఎప్పుడో చచ్చిపోవాలి నేను. అసలు తల్లి గర్భంలో 7 నెలలు పుట్టిన నేను. అప్పుడే చచ్చిపోవాలి. చచ్చిపోయాను అనుకున్న డాక్టర్ని. 7వ నెలలో తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన. అప్పుడే చచ్చిపోయానని పక్కకు పడేసింది. 2 రోజులు 48 గంటలు నేను ఏడవలేదు. దేవుడు ఇరికింపబడే చాలా విషయాలు నేర్పిస్తాడు. కానీ ఈరోజు సమాజం ఇరుకున పడితే అస్సలు సహించలేదండి. సహిస్తారా? మనం ఇద్దరు మంచిగానే ఉన్నారు. భార్య భర్తల మధ్య గొడవలకు మనం పోవద్దంటారు. ఎందుకు? తర్వాత భార్య మంచిగా ఉంటారు, భర్త మంచిగా ఉంటారు. పేరు ఎవరికి వస్తుంది? తిట్లు ఎవరికి వస్తాయి? నిందలు ఎవరికి వస్తాయి? మనకి ఈరోజు సంబంధాలు చూడమంటే చూస్తామండి మనం. అబ్బో అన్న నువ్వు ఏమన్నా చెప్పు, కానీ చూడక ఒకటి చూస్తే అన్న నా జుట్టంతా రాలిపోయేటట్టు చేసినా. మనం ఇరుకునబడడానికి ఇష్టపడం మనుషులు, కానీ దేవుడు ఇరికించే చాలా మేలులు చేస్తాడు. అవేంటో 4 ముక్కల్లో చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు జాతిని దేవుడు ఇరికించి ఏం చేశాడంటే, సముద్రం ఎదుట ఉంది, వెనకాల ఫరో సైన్యం. ఎందుకు ఇరికిస్తాడంటే, ఏది నీకు ఎదురు పడినా అది నీ ఎదుట నిలవకుండా చేయడానికి. హల్లెలూయా. ఏది నీ ఎదుట నిలవదని చెప్పడానికి. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయపడతాడు. చిన్న పిల్లవాడు, ఇంత పెద్ద సేవ నేనేం చేయాలి? మోషేకే 3 చెర్ల నీళ్లు 7 చెర్ల నీళ్ళు తాగిచ్చింది మహానుభావులందరూ. నేను ఎప్పుడో గాలి కొట్టకపోతే నేనేం సేవ చేయాలంటే దేవుడు మొదట ఏమన్నాడు తెలుసా? భయపడకుము, మోషేకు తోడై ఉన్నట్టు నేను తోడై ఉంటాను, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు ఇరికిస్తాడు దేవుడు అంటే, ఏ పరిస్థితి నిన్ను ఆపలేదు నీ ప్రయాణాన్ని. ఎవరు నిన్ను ఆపలేరు అని నీకు పరిచయం చేయడానికే నేను ఇరికిస్తాను. ఇరికించకపోతే నీకు అలా బలం ఏం తెలుస్తుంది? అలా బలం ఏం తెలుస్తుంది? నీ బలం ఏం తెలుస్తుంది? తెలుస్తుంది నీకు? నువ్వు ఎంత ఏడవగలవో నీకు తెలుసా? నీకు సమస్య రాకపోతే అసలు దేవుని సన్నిధిలో ఎంత ఏడవగలవో తెలుస్తుందా నీకు? మన బ్రతుకులో సమస్య వచ్చినప్పుడు గంటల తరబడి ఏడ్చిన రోజులు ఉన్నాయి, లేవా? రాత్రంతా మూలుగుచు నిద్రపోకుండా ఏడ్చిన రోజులు లేవా? మరి అంత శక్తి నీకు ఎక్కడిది? నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా ఇంత నేను చేయగలుగుతానని? నువ్వు సమస్యలలో ఇరికింపబడ్డప్పుడే
నిన్ను ఏది ఆపలేదని నీకు అర్థం చేయిస్తాడు. హల్లెలూయా. రెండవ విషయం, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అంటాడు, ఏది ఎంత మాత్రము నీకు హాని చెయ్యదు. నిన్ను ఏది పాడు చేయలేదు, నాశనం చేయలేదు, నిన్నేది ముంచలేదని అర్థం. ఇప్పుడు ఎర్ర సముద్రం వీళ్ళని ముంచేయాలి కదా, కానీ ముంచేసిందండి. సముద్రం ముంచకపోవడం అంటే మామూలు విషయం కాదు. మన చిన్న పిల్ల కాలువ దాటాలంటే ఏం చెప్తాను చెప్పండి, అన్న అక్క తమ్ముడు చెల్లి అందరు చేయి గట్టిగా పట్టుకొని ఆ కాలువ దాడతాం. ఎర్ర సముద్రం అంటే మామూలు విషయమా? సముద్రం ఒడ్డునుంటే మన కళ్ళు తిరుగుతాయి తెలుసా. కెరటాలు మీద పడితే కళ్ళు తిరుగుతాయి. అలాంటిది సముద్రం వాళ్ళను ఏం చేయలేక ముంచలేకపోయింది. యెషయా 43:3లో దేవుడు అంటాడు, నీవు నీళ్ల మీద నదుల మధ్యలో నడిచినా అవి నిన్ను ముంచదాలవు, నీ మీద పొర్లిపారవు అంటాడు. నీవు ఇరుకున పడ్డప్పుడే నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, నిన్ను అంతము ఏదీ చెయ్యలేదు అనే సంగతి నీకు అర్థం చేయిస్తాడు. మూడవ విషయం, దేవుని బలము నీ ఎదుట ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఏమవుతుందండి? దేవుని బలం అంతవరకు అబ్రహాం చూశాడా? చూసిండా దేవుని బలం అంతా? నోవాహు చూశాడా? హనోకు చూశాడా? బలహీనులైన ఇశ్రాయేలీయులు చూశారు. చాలా బలహీనులు. ఒక పూట అన్నం దొరకకపోతే దేవుని మీద నానా రకాల సనుగులు, గ్రంథాలు రాసేవాళ్ళు వాళ్ళైతే. మరి అలాంటి వాళ్లకు దేవుని శక్తిని దేవుడు బయలుపరిచాడు. పంచభూతాలు కూడా వాళ్ళని ఆపలేకపోయాయండి. సృష్టిలో ఏది నిన్ను ఆపలేదు. దేవుని బలాన్ని నువ్వు చూసేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఇరుకున పడితే మంచిదా, ఇరికింపబడకపోతే మంచిదా? సందిగ్ధంలో పడకండి. దేవుడు ఇరికించినప్పుడు మనం అక్కడే అలాగే ఉండాలి. బయటికి రావడానికి ప్రయత్నం చేయొద్దు. బయటికి రావడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ ఇరుకులో దేవుడు నేర్పే పాఠాలు నేర్చుకోగలగా. ఎన్ని విషయాలు చెప్పాను నేను చెప్పండి? ఎన్ని చెప్పానండి? ఎన్ని చెప్పినా 3. ఏంటంటే చెప్పండి, ఏది నిన్ను ఆపలేదని నువ్వు గ్రహించడానికి, ఏది నిన్ను అంతము నిన్ను పాడు చేసే పరిస్థితి దేనికి లేదు. అంత శక్తి దేనికి లేదు. నేను చెప్తున్నా, కోట్ల దయ్యాలు కలిసిన నిన్ను ఒక్కదాన్ని ఏది లేదు, వెంట్రుక కూడా ఊడిపోదని చెప్తున్నా. మన విషయం మనకు తెలియదు, మనం ఎవరో తెలియదు. నేను రక్షణ పొందిన కొత్త దినాలలో కొంత అనారోగ్య సమస్యలతో, కొంత మాంత్రిక శక్తులతో బాధపడుతూ ఉన్నప్పుడు చాలా ఏడ్చాను, భయపడ్డప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు నాకు. ఏంటంటే, ఒక జంతువు, పేరెందుకులేండి, ఓ జంతువు నా ఎదుటికి వచ్చి అది నా కలలోనే, దర్శనంలోనే ఎదుగుతూ ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి నన్ను భయపెడుతుంది. దర్శనంలోనే పైనుండి ఒక చిన్న నిప్పు రవ్వ వచ్చి దాని మీద పడితే కుప్ప ఊలి బూడిద పాలై నా కంటికి కూడా కనబడ్డే బూడి. హల్లెలూయా. ఆ పడ్డ నిప్పు రవ్వ యేసయ్య రక్తపు బిందువు అని చెప్పాడు దేవుడు. నువ్వు రోజు ప్రతి ఆదివారం ఎంత తాగుతావు? ఒక బిందువే తాగుతావా? లీటర్ల కొద్ది లేదు ఇప్పుడు, ఉన్నా లేదా? మరి మనకు భయం ఏంటండి? ఏది ఎంత మాత్రం మనలను పాడు చేయలేదు అని చెప్పటానికి. 3 అయిపోయింది కదా. 4వ విషయం ఏంటంటే, పోయినాక చదవండి. యెహోషువ ప్రవచన గ్రంథం
2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. యెహోషువ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి దయచేసి. ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు ఈ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. చూడండి, ఎర్ర సముద్రాన్ని ఇరికించి పాయలుగా చేసినప్పుడు ఈ వార్త అన్ని దేశాలకు పాకింది. అప్పుడు మీడియా ఉందా? మీడియా ఉందా అండి? మీడియా లేకున్నా సమాచారం పాకింది, విస్తరించింది. రాహాబు, కనాను దేశములో ఉన్న రాహాబు అంటుంది, అబ్బో మీ దేవుడు మిమ్మల్ని పట్టించుకున్న విధానం చూస్తే మాకు భయమేస్తుంది, ధైర్యము చెడిపోయింది అంటుంది. హల్లెలూయా. నీవు ఇరుకున పడ్డప్పుడు మనుషులందరూ చూస్తారా చూడరా? ఆ ఇరుకు నుండి దేవుడు తన శక్తిని నీ ఎదుట కనబరిచి నిన్ను బయటికి తెచ్చినప్పుడు నీ ఎదుట మాట్లాడాలంటే ధైర్యము మనుషులకు ఉండదని చెప్తుంది. ఆ పని చేయడానికి ఇరికిస్తాడు నేను. మనం ఊరికనే మన డబ్బో, మన హోదానో, మన అధికారమో, మన పదవో చూపించుకొని మనుషులను భయపెడదామంటే భయపడదు. దేవుడు తన బలాన్ని నీ మీద ఖర్చు చేసినప్పుడు, నీకు ప్రత్యక్షపరిచినప్పుడు మనుషులందరూ నీ ఎదుట నీకు తల వంచి నమస్కారం చేస్తారు, భయపడతారండి. నేను చెప్తున్నా, మనం కంటికి గింతంతే కనబడ్డా మనల్ని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? భయపడతారు. నేను చెప్తున్నా. 4వ అంశం ఇది. 5వ మాట చెప్తాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు పాల్ యాంగిచో గారు ఒక పుస్తకం రాశాడు. నేనే ఎందుకు శ్రమ పడాలి, నేనే ఎందుకు ఇరికింపబడాలి అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఆయన ఒక మంచి మాట చెప్తాడు. ఏంటంటే, కరుకు రాళ్ళు లేనిదే కత్తులు పదును కాలేవు అని. ఏమన్నానండి? కరుకు రాళ్ళు లేనిదే కత్తులు పదును కాలేవు. ఆకురాయి, కరుకు రాళ్ళు అంటే ఏంటి? ఆకురాయి. ఆకురాయి ఉంటేనే కత్తులు పదునవుతాయి. మనలను దేవుడు తన పనిలో పదునుగా చేసి వాడుకోవడానికి ఇరుకులు మనకు అవసరం అని చెప్తాడు. హల్లెలూయా. ఇలాంటి భర్తను నాకు ఎందుకు ఇచ్చిండో యేసయ్యా, నేనేం అన్యాయం చేసిన, ఎవరికేం పాపం చేసిన, నాకు ఇలాంటి వాడు భర్త దొరికింది, ఇలాంటి భార్య దొరికింది, ఇలాంటి అత్త దొరికింది, ఇలాంటి ఉద్యోగం దొరికింది, నా బతుకు నాకే అసహ్యం అనిపిస్తాను, అసలు ఎందుకు బతుకుతానో అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ప్రార్థనకు వచ్చిన, మందిరానికి వచ్చిన నా బతుకైతే, నేను చెప్తున్నా, నీవు ఇరుకునబడ్డ తర్వాత నేర్చుకునే పాఠం నేర్చుకునేదాకా దేవుడు దాన్ని పోనీయడు. హల్లెలూయా. నేర్చుకున్నాక 1 మినిట్ కూడా దేవుడు ఆగడండి. నేను చెప్తున్నా. ఆ మాట కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, నిర్గమాకాండము 12వ అధ్యాయం 41వ వచనం చదవండి. త్వరగా నేను 5 నిమిషాలు ముగిస్తాను. లేట్ అయితే నన్ను క్షమించండి. 430 సంవత్సరంలో గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆ దినమందు యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయారు. చూడండి, 400 సంవత్సరాలు గడిచిన తర్వాత బయటికి తెచ్చాను అనలే. ఆ దినమందే సేనలన్నీ బయలుదేరే. ఏ రోజైతే 400 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయో, 1 రోజు కూడా 1 గంట కూడా దేవుడు అక్కడ ఉంచలేదు. వాళ్ళ ఉంచాడండి. మనం ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని గంటలు ఉండాలి, దేవునికో లెక్క ఉందండి. ఎవరితో ఎన్ని అగచాట్లు పడాలి, ఎవరితో మనం మెప్పు పొందాలి, ఎక్కడ నీ కాలు మోపాలి, దేవునికో లెక్క ఉంది. ఆ లెక్కలు మనకు తెలియదు, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్నా, ఇరికింపబడిన వాడు ధన్యుడు, ఇరికింపబడిన స్త్రీ ధన్యురాలు. ఎన్ని చూస్తుంది చెప్పండి? 5 అంశాలు. ఇంకొకటి ఉంది,
6 అంశాలు మన బ్రతుకులో దేవుడు నెరవేర్చగలుగుతాడు. ఇంకొకటి ఏంటంటే, ఈ 400 సంవత్సరాలు ఎవరైతే బాధ పెట్టారో ఆ శత్రువులలో ఒక్కడు కూడా మిగలకుండా ఆ సముద్రంలోనే చంపేశారు. ఎవరు మిగలలేదు, మళ్ళీ ఇంటికి ఎవరు పోలేదు. నిన్నెవరైతే తరిమారో, నిన్నెవరైతే అవమానపరిచారో, నలుగుట్లో నిన్ను 4 మాటలు అన్నారో, నువ్వు మంచివాడవు మంచిదానవు కాదన్నారో, ఒక్కడు కూడా మిగలడని చెప్తున్నాడు. హల్లెలూయా. అలా చేయగలడు దేవుడు. శేషం కూడా మిగలదు. నువ్వు చూద్దామన్నా శేషం కూడా మిగలదు. ఇంకో విషయం చెప్పనా, అసలు ఐగుప్తులో సమాధి అనేది చాలా విశిష్టమైనది. పిరమిడ్స్ తెలుసు కండి మీకు. మమ్మీ వాళ్ళు సమాధిని ఎంత ఘనంగా చేస్తారంటే, ప్రపంచంలో ఐగుప్తీయులు చేసినట్టు శవయాత్రను, శవ పూజను, శవఘనతను ఏ దేశం చేయదు. కనీసం సమాధి చేయడానికి అవకాశం దొరికిందా కదా? శవం దొరికిందా? భార్య పిల్లలకు శివరు ముఖం చూద్దామంటే శివరి చూపు దొరికిందా? నిన్ను బాధ పెట్టినోడికి గత దేవుడు మామూలుడు కాదు. యేసయ్య నువ్వు ఇరుకున పడ్డప్పుడు సంతోషిస్తాడు చూడు, వాళ్ళను దేవుడు లెక్క అప్పగించి మరి వడ్డిస్తాడు. మనం మర్చిపోదాం, పోనీలే ప్రభా, దేవుడు వదిలిపెట్టడండి. ఇన్ని ఆధిక్యతలు ఎందులో ఉన్నాయండి? మీరు చెప్తే నేను ముగిస్తా. ఇన్ని ఘనతలు ఆధిక్యతలు ఎందులో ఉన్నవి? ఇరికింప బడుటలు. ఈ కాలం నుండి ఇప్పటి నుండి మనం ఏ ఇద్దరి మనుషుల మధ్యలోనైనా, వ్యవస్థల మధ్యలోనైనా, సంస్థల మధ్యలోనైనా, ఉద్యోగంలోనైనా, కుటుంబంలోనైనా ఇరికింపబడ్డం అనుకో. ఏమనుకోవాలి? చెప్పలేదండి. అన్నా చెల్లెల మధ్య వదన ఇరికింది అనుకో, ఏం చేస్తాం మనం? జనరల్గా మన అందరికి ఉన్నదే కదా. అన్నా చెల్లెల మధ్య వదన ఇరికింది, ఏం చేస్తారు చెప్పు? మీకు తెలియదా? ఇంటికాడ చెప్తారా? మనం దాదాపుగా స్కిప్ కావడానికి, బయటికి రావడానికి రాత్రి పగలు పుస్తక రచన చేస్తాం. అవునా? నేను చెప్తున్నా, ఏ పరిస్థితిలో నీవు దేవుని వలన ఇరికింపబడ్డా సంతోషించాలి. హల్లెలూయా. అప్పుడు నీ వలన నీ కొరకు 6 కార్యాలను దేవుడు చేస్తాడు. అవేంటో చెప్పండి ఒకసారి. ఇక్కడ రాసుకోవాలి, చెప్పండి. అయ్యో వేసుకోవాలి, ఆకలి అవుతుందా? సరే వదిలిపెడతా, చెప్పండి. మొదట ఏదియు నీ ఎదుట నిలువలేదు, నేనేది ఆపలేదు. నీ భక్తిని, నీ ప్రయాణాన్ని, నీ అభివృద్ధిని, నీ దీవెనను ఏది ఆపలేదు. రెండవది, ఏది నిన్ను పాడు చేయలేదు. మనుషులు చేయలేరు, చీకటి శక్తులు చేయలేవు, ఏది నిన్ను పాడు చేయలేదు. బలమైన శత్రువులు కూడా నిన్నేం చేయలేరు అని చెప్తాను. మూడవది, సెపరేట్ అండి, దేవుని శక్తి మనకు పరిచయం చేస్తాడు, కనబరుస్తాడు. అందరికీ దేవుని శక్తి కనబడదు. అందరిలో దేవుని శక్తి ఉంటుందా? ఉండదా? ఉండదా? అందరికీ సమానమైన దైవిక శక్తి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, దేవుడు నీకు ఖర్చు చేసే సిచ్యువేషన్ లో నువ్వు లేవు. ఉంటే ఆ శక్తి నీ మీద పనిచేస్తుంది, ప్రవహిస్తుంది. ఇశ్రాయేల్లో 12 గోత్రాలుంటే అహరోను గడ్డము మీదిగా కారు తైలముతో సమానమని అహరోన్ ఎందుకన్నాడు? ఇశ్రాయేలీల గడ్డముల మీద నుండి కారు తైలం అన్నాడా? ఎందుకు స్పెషల్ గా అహరోను పట్టుకున్నాడు? దేవుని శక్తి అతని మీద ఉంటుంది, ఖర్చు చేశాడు కనుక. 4వది ఏంటంటే, నీ మీద దేవుడు ఖర్చు విడుదల చేసినప్పుడు, బలాన్ని వినియోగించినప్పుడు నీ శత్రువులు కూడా భయపడేటట్టు, గుండె జారిపోయేటట్టు దేవుడు చేయగలడు, చేస్తాడు. 4వది,
నీవు దేవుని చేతిలో ఆయుధము షార్ప్గా ఉంటుంది. మనం మార్కెట్కి వెళ్ళి సంతకెళ్ళి కూరగాయలు కోయడానికి తాజాగా షార్ప్గా ఉన్న నైఫ్ తెస్తామా లేక మొద్దుబారిని తెస్తామా? కత్తి ఏం తెస్తామండి? 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే. ఎందుకు తెచ్చుకుంటాం? తొందరగా కావాలి వంట, కూరగాయలు త్వరగా లేగా. మరి దేవుని చేతిలో నువ్వు నేను కత్తి కావాలంటే ఎంత నూరినా అట్లే ఉండదు. నూరుదామంటే మనం ఆకురాయినే కంతాం. నేను చెప్పిన కదా, ఆకురాయి మనకు అవసరం. ఆకురాయి అంటే మనకు ఇరికింపబడిన పరిస్థితి. భక్తులందరూ ఇరికింపబడ్డ వాళ్ళే అండి. ఇరుకున పడకుండా ఏ భక్తుడు దేవుని చేతిలో ఒక కత్తిగా వాడబడలేదు, ఒక ఆయుధంగా, ఒక పరికరముగా, ఉపకరణముగా వాడబడలేదు. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలగలేదు. ఇంతకుముందు చెప్పాను కదా, పాల్ యాంగ్చో గారు చిరుప్రాయము నుండి బహు జబ్బులతో బాధపడ్డవాడు. ఆయన కష్టమా ఉంది, ఆయనకు క్యాన్సర్ ఉంది, ఆయనకు టీబీ ఉంది, ఆయనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కూడా అయింది చిన్నప్పుడు. ఛాతి మీదదంతే 4 గదులలో ఒక గది ఆయనకు పనిచేయదు. చాలా సమస్యలు అనుభవించాడు. చావును ప్రతిరోజు ఎదుర్కొన్నాడు దైవజనుడు. కానీ ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు ఎట్లయిండు? పూలబాటలో నడవలే, ఎవరి మాట వాడకుంటూ ఇంట్లో ఉండలే, నన్ను ఎవరు ఏమన్నదంటే నువ్వు అట్లే ఉంటావు. నేను చెప్తున్నా, హల్లెలూయా. నలుగురు మనల్ని అనడమే మనకు ధన్యత. దేవుడు మనలను ఇరికించినప్పుడు మనం స్కిప్ కావడం చూసుకోవద్దు. మానవ జ్ఞానం దానికి పెట్టిన పేరు ఏంటంటే తెలివి. మనకు ఆ తెలివద్దు. ఏ తెలివి కావాలా? ఇరికింపబడ్డప్పుడు దేవుని పాదాలు పట్టుకునే తెలివి మనకు దొరకాలి. అప్పుడు ఈ 6 మన జీవితంలో చేసి విశాలమైన స్థలములోనికి దేవుడు మనల్ని తీసుకుపోతాడు. హల్లెలూయా. చివరి ఒక్క మాట చదివి ముగిస్తా అంతే. యోబు గ్రంథము, దయచేసి లేట్ అయితే క్షమించండి. యోబు గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. హల్లెలూయా. ఇరుకు లేని విశాల స్థలముకు నిన్ను తోడుకొని పోవు. చివరిగా దేవుడు నీ బ్రతుకులో చాలా ఇరుకులు, ఇరికింపబడ్డ సంగతులు, ఇరికింపబడ్డ వ్యక్తులు. ఇద్దరు వ్యక్తులు బాగానే ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో మనం ఇరికింపబడతాం. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళను సమాధాన పెట్టాలని మనం పోతే వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళు విసిరిన రాళ్ళు మనకు తగిలి ఇబ్బందుల పాలవుతారు. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది అసలు సమాధాన పరచువారు దేవుని కుమారులు అయితరో కాదు కానీ నాకైతే రక్తం కారుతుంది అన్నప్పుడు మనం అనుకుంటాం. ఈ ఇరుకులలో దేవుడు నీ పట్ల ఈ 6 కార్యక్రమాలు చేసిన తర్వాత ఇరుకు లేని విశాలమైన స్థలానికి దేవుడు నేను తీసుకుపోతాడు. హల్లెలూయా. అంటే అసలు ఆశీర్వాదములో నీ బ్రతుకులో రవ్వు అంతా కూడా ఇరుకు అనిపించదు. నీకు సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నీ బ్రతుకులో రవ్వంత ఇరుకు కూడా నీకు కనబడదు, నీ బంధుత్వానికి కనబడదు. ఆ స్థలములోనికి రావాలని జనులు నీ వెనక పరిగెత్తుకుని వస్తారు. హల్లెలూయా. అర్థమైందండి? ఇరుకులో మనము దేవుని పాదాల చెంత ప్రార్థన చేసి 6 విషయాలలో మనం అవగాహన సంపాదించుకోవాలి. దేవుని శక్తిని మనం పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. అప్పుడు ఈ ఇరుకులతో పాటు విశాలమైన స్థలములోనికి దేవుడు మనల్ని తోడుకొని పోతాడు. దేవుని శక్తిలో నానాటికి నువ్వు ఎదుగుతావు. నీవే ఒకనాటికి దేవుని మహాశక్తిగా మార్చబడతావు భూమి మీద. హల్లెలూయా. అది దేవుని వాంఛ.
అది దేవుని కోరిక. నీవు మట్టి మనిషిగానే చనిపోవద్దు, దేవుని కోరిక. ఎలీషా చనిపోయి సమాధి చేసిన తర్వాత చర్మమంతా మన్ను పాలైపోయింది, ఎముకల గూడున్నది. ఆయన ఆ ఊర్లో ఇంకొక ఆయన ఎవరో చనిపోతే సమాధుల తోటకు పోయి సమాధిని తవ్వితే ఆయన ఎముకలకి శవం దాకిందట. ఈయన లేచి ఇప్పుడు ఎముకలలో ఏమున్నది? అందులో జనరేటర్ పెట్టిందా? మరి ఎక్కడిది? ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసిందా? ఎక్కడిది? మరి బ్రతికున్నప్పుడే కాదు, ఆయన ఎముకలకు కూడా దేవుని శక్తి అంటుకున్నదని చెప్తున్నా. బతికున్నప్పుడు అట్లా బ్రతికాడు ఎలీషా. ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరు అన్యదా భావించొద్దు. నంది లెక్క 4 రోజులు బతికినా మంచిది. యేసయ్య కొరకు మనం నిప్పులా 4 రోజులు బతికిన చాలండి. యేసయ్య కొరకు శక్తిగా బ్రతకాలి. ఏదో అరకొర జీవితాన్ని మనం బ్రతకుతుందని చెప్తున్నా. కడవరి కాలములో ఉన్నాం, అంత్యకాలములో ఉన్నాం. చెడ్డ దినాలు, మనుషులను తుప్పు పట్టించే దినాలు ఈ దినాలు. ఈ దినాల్లో నిప్పులా ఉంటేనే బ్రతుకుతాం. యేసయ్య కొరకు మనం బ్రతికితే నిప్పుల మంటలా బ్రతకాలి. అందుకొరకు మనం ఇరికింపబడ్డ యేసయ్య పాదాలను వదిలిపెట్టద్దు. దేవుని వాక్యాన్ని మనము కడుపు నిండా భుజించాలి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఎన్ని గంటలు చదువుతారు చెప్పండి? చాలా మాకు ఆకలి అయిపోయింది. తర్వాత ముందు చదవాలంటే ఇంటికి పోయి తినాలి, కానీ విడిచిపెడితే పోతాం. అంతేనా? దయచేసి దండం పెట్టి చెప్తున్నా, సమీప దినాలలో బైబిల్ గ్రంథం కూడా దొరకదు. అర్థమైందా? కొన్ని సంవత్సరాలలో బైబిల్ గ్రంథం కూడా మనకు దొరకదు. దొరికినప్పుడే దేవుని వాక్యాన్ని గుండెల నిండా భుజించాలి. దేవుని కొరకు ఒక శక్తిలా బ్రతకాలి. దేవుడు అలా మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేస్తానండి. ప్రాణేశ్వరుడా, పరిశుద్ధుడా, నిరంతర స్తోత్రార్హుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల శుభతరుణమున నీ సంఘముతో, నీ బిడలతో నీవే నోరు విప్పి పరలోక దివ్య వర్తమానాన్ని మా మదిలో నాటినందుకు స్తోత్ర. ఏ ఒక్కరము కూడా ఈ వాక్యాన్ని, సందేశాన్ని పెడచెవిన పెట్టకుందుముగాక. మా హృదయాలలో లోతుగా నీ వాక్యాన్ని నాటమని ప్రార్థన చేస్తున్నా. దేవా, ఇరికింపబడిన చాలా సార్లు ప్రభువా మేము నీకు దూరం అయ్యాం, స్కిప్ చేశాం. ఇరుకులో ఉండడం ఇష్టం లేక విశాలతను వెతుక్కున్నాం ప్రభువా. అక్కడ కూడా విశాలత దొరకలేదు, మనశ్శాంతి దొరకలేదు, నెమ్మది దొరకలేదు ప్రభువా. నీకు స్తోత్రం యేసయ్యా. నువ్వు కష్టపడి మమ్మల్ని ఇరికించుతూ ఉండగా ఇరుకులో నీ దీవెన మేము పొందుదుము గాక. ఇరుకులో నీ శక్తిని అనుభవించుదుము గాక. ఇరుకులో శత్రువులను జయించుదుము గాక. ఇరుకులో పదునైన ఆయుధములుగా మార్చబడుదుము గాక. అట్టి కృప మాకు దయచేయమని నీ పాదాల చెంత నిన్ను స్తుతిస్తూ, మొర్ర పెడుతూ, బతిమాలుకుంటూ బిడ్డలందరినీ, సంఘ నాయకులను, సంఘ పెద్దలని, దైవ సేవకుల్ని, అల్పుడని నన్ను, నా కుటుంబాన్ని, నీ కుటుంబమైన సంఘ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ, అయా విన్న వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింపజేసి క్రిందికి వేరు తన్ని పైకి ఎదుగు ఫలమిచ్చు అగ్ర వృక్షము వలె ఎదిగింపజేసి మహిమ పొందమని ఇదన్నేత ఈ దీనునికి, అల్పునికి, వాక్యునికి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి మొరలిడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. చక్కటి మాటలు మాట్లాడించిన కొంచెం కొరకు పరిచయం ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన తండ్రి, చిన్నపిల్లల దేవానికి స్తోత్రం. ఈ దినము ప్రభావ మాతో మాట్లాడిన మార్చిన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వేడుకుంటాను. మాటలు మాటలు ఫలభరితముగా ఉంటుంది. మీరు ఎక్కడ చెప్పమని ప్రార్థిస్తూ అయా మనకి నీ కృపతో మమ్మల్ని నింపి బలపరచమని
మరి ఇంకనూ నీ దైవదాస్తుని గొప్పవాళ్ళని మీరు వాడుకొని నీ ప్రేపులలో తిరుగు ప్రయాణంలో మీ క్షేమము సన్నిధి నీ ద్వారా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేడుకోండి ప్రభావ రెండు గోడ దెబ్బలో ఉంచుకుని తప్పించిన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నజరేయుడైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అనే మహాకృప పరిశుద్ధాత్మ నీవు సాహసం సన్నిధి సహకారము చేరవలసిన ప్రతి వారికి రాలేక నిమిషం వారికి సకల పరిశుద్ధులకు దేవుని యొక్క కృప తోడేళ్ళని నడిపించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సమయం కొంత ఎక్కువ అయింది, దయతో మళ్ళీ వెళ్ళాలని ప్రభుత్వం మాట